వెల్కమ్ టు ప్రజా టీవీ తెలుగు. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. ఇంత దాకా వచ్చేది కాదు. ఈ బాల్య వివాహాల వలన ఇంకా కొన్ని అనర్థాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే నేను చూస్తూ ఉంటాను గువ్వల కాలనీ, సొగాలమిట్ట, బక్కాలగుట్ట ఇట్లాంటి పరిసరాల్లో ఏం జరుగుతూ ఉందంటే 20 సంవత్సరాలకు 3 పిల్లల్ని 4 పిల్లల్ని కనున్నారు. వాళ్ళు ప్రభుత్వం తరపు నుంచి అందే ప్రతి పథకానికి అనర్హులుగా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు భయపడిపోయి అక్కడికి వెళ్ళట్లేదు ప్రభుత్వం దగ్గరికి. ఎందుకంటే నేను తక్కువ వయసులో మ్యారేజ్ చేసుకున్నాను, అక్కడికి వెళ్తే ఏం పడతారు, ట్రీట్మెంట్ చేసుకోవడానికి కూడా వెళ్ళట్లేదు, చనిపోతా ఉన్నారు. అట్లే బిడ్డలు చనిపోతున్నారు, తల్లి చనిపోతూ ఉంది. దానిపైన అవగాహన కలిగించడానికే ఇక్కడ ఇచ్చేస్తారు. ముఖ్యంగా ఇంకోటి కూడా ప్రాబ్లం ఉంది. ఈ బాల్య వివాహాల వల్ల చేసుకునేదాని వల్ల అమ్మాయి ఏమో చిన్నదిగా ఉంటుంది, అబ్బాయి 25-30 ఉంటాడు. ఆ ఏజ్ డిఫరెన్స్ వల్ల వీళ్ళ ఆలోచనలు వాళ్ళ ఆలోచనలు ఒకటిగా ఉండట్లేదు. దానివల్ల విడిపోతా ఉన్నారు. మీరేం పెద్దలు చేస్తా ఉన్నారు కానీ ఏదో మనకు బాధ్యత తీరిపోయింది, వాళ్ళు ఏదో తప్పు చేస్తా ఉన్నారు. అర్థమవుతా ఉందా మీకు? తప్పు చేస్తున్నారు, మనం బాధ్యత తీరిపోవాలి, పెళ్లి చేసేయాలి, ఇంతవరకే ఉన్నది. కానీ దానివల్ల కలిగే అనర్థాలందరూ అన్నీ ఇప్పుడు సారాలు మీకు కూలంకషంగా చర్చించారు. దీనిపైన మీరందరూ కూడా ఆలోచించి తగు నిర్ణయాలు తీసుకొని సమాజాన్ని అభివృద్ధి పదంలో నడిపించేదానికి ప్రయత్నించండి. మీ వంతు సహకారం అందించండి ఈ బాల్య వివాహాలను అరికట్టడానికి. ఈ చిన్న అవకాశాన్ని ఇచ్చిన దానికి నాకు ధన్యవాదాలు.